నేను స్వీట్ చేసిన కొంచెం తిను. తినవా? వాడు స్వీట్స్ అసలుకే తినడు. కొంచెం తిను నా కోసం. మంచిగా ఉంది కదా? తిన్నాడా? కర్రీ మంచిగా ఉందా? వాడు పప్పు లేని అన్నమే తినడు. ఇవాళ నువ్వు పప్పే చేయలేవు. తింటుండా? కొంచెమేనా? మనోడు ఎంత మారిపోయిండో చూసినావా? స్వీట్లు నేను చేస్తే తినకపోతుండేవాడు, ఇప్పుడు పెళ్ళని చేస్తే స్వీట్లు తింటుండు. పప్పు లేని అన్నం తినకపోతుండే, ఇప్పుడు కర్రీలతోనే తింటుండు. మస్తు మారిపోయిండు పెళ్ళైనాక. ఇదేం ఒక్కింటి కథ కాదు, ప్రతి ఇంటి కథ ఇదే. మీ కొడుకు లోపల వచ్చిన 2-3 మార్పులనే మీరు తీసుకోలేకపోతారు. అదే మీ కోడలు ఎంత మారిందో మీకు తెలుసా? అసలు ఫస్ట్ మీ కోడలు ఎట్లుంటుండేదో మీకు తెలుసా? ప్రతి ఒక్క విషయంలో అత్తింటికి తగినట్టు, అత్తింటికి నచ్చినట్టు మారుతుంది. అదే వాళ్ళ అవ్వగారు వాళ్ళ బిడ్డ మొత్తం మారిపోయినా గానీ వాళ్ళ బిడ్డ లోపల వచ్చిన మార్పులను చూసి ఎందుకు ఇట్లా అంటలేరు? బిడ్డ అత్తగారింటికి పోయినాక తినని అన్ని తింటుంది, ఎంత కోపం ఉండే, ఎంత శాంతానికి వచ్చింది అని వాళ్ళు మస్తు సంబరపడుతుర్రు బిడ్డ లోపల వచ్చిన మార్పుల్ని చూసి. అట్లా మీరు ఎందుకు అనుకోరు మీ కొడుకు విషయంలో? ఈ వీడియో ఏం ఎవరిని బాధ పెట్టాలని తీసింది కాదు. మీ అత్త మిమ్మల్ని అన్నప్పుడు మీరు ఎట్లా బాధపడ్డారో నా కోడలు కూడా అట్లా బాధపడుతుందని ఆలోచిస్తే సరిపోతుంది. అత్తలకు కోడళ్లకు మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.